తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణానిపై మంత్రి సీతక్క బస్సులో మహిళలు కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించగా దానిపై కేటీఆర్ స్పందిస్తూ బస్సులో కుట్లు అల్లికలే కాదు అవసరమైతే బ్రేక్ డాన్సులు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు కేటీఆర్. ఈ వ్యాఖ్యలపై నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది టీపీసీసీ. అన్ని ప్రాంతాల్లో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మహిళా కమిషన్ సైతం ఈ వ్యాఖ్యల్ని సుమేటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది. తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క బస్సులో మహిళలు కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించగా దానిపై కేటీఆర్ స్పందిస్తూ బస్సులో కుట్లు అల్లికలే కాదు అవసరమైతే బ్రేక్ డాన్సులు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు కేటీఆర్. ఈ వ్యాఖ్యలపై నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది టీపీసీసీ. అన్ని ప్రాంతాల్లో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మహిళా కమిషన్ సైతం ఈ వ్యాఖ్యల్ని సమేటగా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. మహిళలపై కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కేటీఆర్ నిన్న మహిళలపై కొంత కామెంట్లు చేశారు. బస్సులో బ్రేక్ డాన్స్లు వేస్తే మాకేంటి అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మంత్రులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మంత్రి సురేఖ కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు. మహిళలను పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆయన్ను నిలదీశారు. ఇక ఈ వ్యాఖ్యలకు సంబంధించి టీపీసీసీ కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునివ్వడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయబోతున్నారు. ఖచ్చితంగా మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మహిళలపై అవహేళనగా మాట్లాడారు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు బస్సులలో వెళ్తే తప్పేంటి అని చెప్పేసి 2 రోజుల క్రితం సీతక్క ఒక సభలో ఆమె వ్యాఖ్యానించారు. దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ కేటీఆర్ వాళ్ళు అల్లం వెల్లుల్లిపాయలు తీస్తే మాకేంటి, బ్రేక్ డాన్స్లు వేస్తే మాకేంటి అని చెప్పేసి కూడా కేటీఆర్ మళ్ళీ సీతకు కౌంటర్ వేయడంతో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అని చెప్పాలి. మహిళలను చూడకుండా అడ్డగోలుగా మాట్లాడారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఆయన్ని ఇంటి వద్ద కూడా తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి మహిళా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఆయన వెనక్కి తీసుకుంటారా లేకపోతే క్షమాపణలు చెప్తారా అనేది కూడా చూడాలి. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.